మా స్వీటీ ఎలా మాట్లాడద్దో చూడండి వాళ్ళ బాబాయ్తో. జ్ఞానచారి చెప్తుంది చూడు సంతోష, మా అమ్మ భలే పెట్టింది క్యూ అంట. ఇది ముదిది పాప నా తల్లి. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? చూడండి స్వీటీ అయితే వాళ్ళ బాబాయ్ అయితే ఎలా మాట్లాడుతూ ఉందో. ఏంటంటే మా స్వీటీకి పేరైతే పెట్టాము జాతకం ప్రకారం. అయితే ఈ 3వ నెల వచ్చేసరికి ఇంకా జాతకం తీసుకుపోయి చూపిస్తే ఇంకా ఆ పేరు అక్షరాలు అయితే వచ్చేలాగా పెట్టాము. ఇంకా అంతా యూట్యూబ్లో అంతా చూసి పెట్టాము. తర్వాత ఏం పేరు పెట్టామంటే జ్ఞాన చార్వి అని పెట్టాము. అది చార్వి అనేది దేవుడికి సంబంధించింది. జ్ఞానేశ్వరి అనేది కూడా దేవుడికి సంబంధించింది. నేను జ్ఞానేశ్వరి అని పెట్టమన్నా. పాప అంటే చాలా మందికి ఉన్నాయి మా పేరు అని చెప్పి అనింది. సరే అనేసి ఇంకా నా ఆ అక్షరంకి జ్ఞాన చార్వి అని పెట్టాము. చార్వి అనేది కూడా దేవుడికి సంబంధించింది. ఏ దేవుడు అని అంటే కుబేరుడి భార్య పేరు అంట చార్వి అనేది. ఇంక నా దేవుడి పేరు అయితే వచ్చిందనమాట. ఇంక ఆ పేరు పెట్టేసరికి ఇంక పేరు అడిగాడు మా అల్లుడు వాళ్ళ తమ్ముడు. అడిగితే జ్ఞానచార్వి అని పెట్టాము అని చెప్పంటే తర్వాత అంటే అడుగుతున్నాడు, నీ పేరు ఎక్కడా లేదమ్మా, చాలా బాగుంది అని అనేసి. ఇంక దానికి సమాధానం అయితే చెప్తా ఉంది మా పాప స్వీటీ. ఎలా ఉందో పేరైతే కామెంట్ అయితే చేయండి. టమాటాలు అమ్మతుంటే తీసుకున్నాను. 50 రూపాయలకి సగం పోతాయి, సగం ఉంటాయి. చూడండి టమాటాలన్నీ పాడైపోయింది. అన్నీ కలిపి వేసేస్తారు. పురుగులు పట్టినాటి, పగిలిపోయినాటి ఏమంత బాగుంటుంది. సగం బాగుంటాయి, సగం బాగుండవు. ఇవన్నీ కడిగేసి ఏరి పెట్టుకోవాలి శుభ్రంగా ఫ్రిడ్జ్లో. అయితే మా పాప చేత కొద్దిగా అయితే తెప్పిస్తున్నాను. చాలు రవ్వ లడ్డులోకి స్టవ్ ఆపేస్తున్నాను. రవ్వ ఇలాగ వేయించుకున్నాను. పాలు కూడా తెలిపోయినాయి. దించేసుకున్నా. నెయ్యిలో కొబ్బరి ముక్కలు కూడా వేయించుకుంటున్నాను. లైట్గా ఎర్రగొచ్చేలాగా వేయించుకోవాలి. చక్కెర వేసుకున్నాను. తర్వాత కొబ్బరి, జీడిపప్పు, ద్రాక్ష నెయ్యిలో వేయించి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసేసాను. ఇదంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను. అవి పాలు, కాసిన పాలు, చక్కెర, జీడిపప్పు, ద్రాక్ష, ఎండు కొబ్బరి ఇలా కలిపేసుకున్నాను. పాలు పోస్తున్నాను, కాసిన పాలు ఇవి.
నిన్న పసుపు కలర్ వేసి ఫుడ్ కలరు చేశాను కదా కేసరి, అది చూసి మళ్ళీ నేను ఈరోజు అల్లాడిచ్చారు చేయమని. ఇంక ఈరోజు ఏమంటే కలరు ఫుడ్ కలర్ వేరేది వేసి చేయమన్నారు, ఆరెంజ్ వేసి అది వేసి చేశాను. ఇప్పుడు ఇలా రవ్వ లడ్డు చేశాను కదా, మళ్ళీ రేపు కూడా అడుగుతారేమో, ఎందుకంటే కొంచెం చేశాను, ఒక 7-8 లడ్డులు వస్తాయేమో నాకు తెలిసి. మళ్ళీ చేయమంటారేమో, టేస్ట్ బాగుంది చేయమా అంటారు. ఈ ఫస్ట్ టైము నేను చేయటం అయితే ఫస్ట్ టైము ఎలా వస్తాయో అనుకుంటున్నాను. ఇది తిని టేస్ట్ చూసి చెప్పాలి నాకు ఎలా వస్తాయో. టేస్ట్ చూసి బాగుంది అని చెప్పండి, మళ్ళా రేపు చెయ్యి అని చెప్పొద్దు, సరేనా? మా ఆయనే వీడియో తీసేది, అందుకని మా ఆయనకే చెప్తా ఉన్నా. బాగుంది రేపు కూడా చెయ్యని అంటారేమో. ఈరోజు మా అబ్బాయి అల్లాడిచ్చాడు, చెయ్యమా అదే కేసరి చేయమా అని అల్లాడిచ్చాడు మా అబ్బాయి. ఫోటో ఇస్తున్నా రౌండ్గా అన్నీ పెట్టి నాకు ఎత్తి ఇట్లా పెడితే నువ్వు కూడా ఉండాలా? ఇక్కడ వరకు దీని వరకు ఎత్తేదా? పాలకింద పక్కన ఉండీలే పాల్గొంది కదిలిందా చెయ్యి. జీడిపప్పు ద్రాక్ష కొబ్బరి ఎక్కువ అయిపోయినట్టుంది. వర్షం పడతా ఉంది బయట అయితే. ఈ వానకి ఎచ్చగా ఏదో ఒకటి వీళ్ళకి వేడివేడిగా తినాలని కోరిక. ఏ కాడికి నేను ఇంట్లోనే చేసి పెడతాను మా పిల్లలకు కానీ మా ఆయనకు కానీ. ఎప్పుడైనా నేను చేయలేను అని అంటే ఇంకా బయట నుంచి తెచ్చుకుంటారు తినేదానికి. వీళ్ళు అన్నం ఎక్కువ తినేదానికంటే చిరుతిండి ఎక్కువ తింటారు, అందుకోసం అనేసి బయట ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు. వీడు చూడండి జున్నోడు ఒడిలో ఎట్టబొచ్చున్నాడు, స్వీట్ కదా అందుకోసం వాడు. వీడొక కిలాడినప్పుడు వీడు అమ్మ కొడుకు, వీడు కూడా. అవును కదా నాన్న, అమ్మ కొడుకు కదా నువ్వు? అమ్మ కొడుకు. ఇక్కడ చూపించాను వీటికి ఎత్తుకోండి. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంది. ఇది చిన్నది, ఇది మీడియం, ఇది పెద్దది, ఇట్లా వచ్చినాయి అన్నమాట. మా అబ్బాయి ఇప్పుడే బయటికి వెళ్ళాడు, ఇప్పుడే వస్తామా చేసి పెట్టుండ అనేసి వెళ్ళాడు. చేసి పెట్టాను, రవ్వ లడ్డు చేశాను, నా బిడ్డ అడిగినట్టు కేసరి చేసాను. నువ్వు చెప్పు. మా ఆయన అడిగాడు కేసరి చెయ్యి అయిపోయింది అని చెప్పి అన్నాడు పొద్దున అన్నాడు మా ఆయన. ఏడు తీస్తున్నాయా? పొద్దున అడిగాడు మా ఆయన కేసరి చెయ్యి అని, నేను చెయ్యను అని చెప్పి అన్నాను అయిపోయేసరికి. తర్వాత మా అబ్బాయి ఉండి ఇందాక చెయ్యమా నాకు తినాలనిపిస్తుంది అయిపోయింది అని చెప్పి అన్నాడు కేసరి. తర్వాత ఇప్పుడు తెప్పించి అన్నీ చేస్తుంటే అంటున్నాడు, నేను అడిగితేనేమో నేను చేయను అన్నావు, ఇప్పుడు ఏమంటే కూడుకు అడిగితే మాత్రం చేసేసావు అని అంటా ఉన్నాడు. మా ఆయన కొప్పలేదు. అట్లా పెట్టగాక డిజైన్ చా ఇటు చూస్తురా పాప ఎటు చేస్తున్నాడా. ఇంకా ఈ పనిలో ఉంటాయి మా ఆయన. ఒకటి చేసి పెడతాడు, అట్లా నేనేమో శుద్ధంగా చేస్తా అట్లా చేస్తాడు మా ఆయన. సంవత్సరం దాలి ఇవ్వాలంట. ఒకరాని చెప్పు, వీడియోలో చెప్పు అయ్యా, ఒకరాంతి వీడియో చెప్పు. చెప్పే వీడియోలో చెప్పు. కాదు ఏది చెప్పంటే 100 సంవత్సరం దాలి మన వడ్డీ పెరగ.
ఇదండి ఇట్లా అయితే చేశాను. మా చిన్నప్పుడు ఏమంటే కేసరి చేసి అమ్మేది అక్కడ, అమ్మితే పోయి తెచ్చుకునేది. మా అమ్మకు వచ్చేది లేదు కేసరి చేయడానికి, ఇప్పటికి కూడా రాదు. తర్వాత అంటే అక్కడ చేసి అమ్మేది, 5 రూపాయలకి అట్లా తెచ్చుకునేది మేము. చిన్న చిన్న ముక్కలు ఒక 3 అట్లా ఇచ్చేదన్నమాట, ఇంత ముక్కలు 5 రూపాయలకి. స్వీట్ అంగట్లో ఇట్లాగ అమ్మేదన్నమాట, 5 ముక్కలు ఒక 3 ముక్కలు అయితే ఇచ్చేది. అవి తెచ్చుకునేది మేము 5 రూపాయలకి అట్లా. ఇప్పుడేమంటే నేనే చేసేస్తాను, మా అత్తమ్మ చూపించింది కేసరి ఎలా చేసుకోవాలో, నేనే చేసేస్తుంటాను. దేవుడికి పెట్టాలన్నా ఇంట్లో తినాలన్నా చేస్తాను. చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చేయి కడుక్కోవాలా, రవ్వ లడ్డు చేశాను కాబట్టి ఇట్టే ఉంది. ఇంకా ఈ ముక్కలు కూడా విడివిడిగా చేసేస్తాము, అవి తింటుంటారు అనేసి ఇట్లా కూర్చొని ఇట్లానే చేసేసాను. ఎలాగొచ్చినాయో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.